ఉమ్మడి కృష్ణా జిల్లాలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల స్వరూపం గురించి ఎంత చెప్పినా తక్కువే. లోపల పట్టుమని 10 మంది మసలేరు. బయటకొస్తే నీడలేదు, దాహమేస్తే నీళ్లు లేవు, కాళ్లు లాగితే కుర్చీలు లేవు. చెమట కంపులో చెత్తా చెదారంలో పెచ్చులూడి వెక్కిరిస్తున్న పాత భవనాల్లో కోట్ల ఆదాయం సర్కారు చేతుల్లోకి వెళ్తుంటుంది. కానీ వాటిని బాగు చేయడానికి ఏ సర్కారుకు చేతులు రావు. 100 ఏళ్ల నుంచి ఇప్పటికీ మారని సర్కారు కార్యాలయ వాతావరణం ఏదైనా ఉంది అంటే అది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఒకటే. ఇరుకు గల్లీల్లో, పాడుబడ్డ భవనాల్లో, అరకొర సౌకర్యాల నడుమ వందల వేల కోట్ల బిజినెస్ చేస్తుంటాయి. వచ్చే ఆదాయానికి, అందులో ఉండే వసతులకు అస్సలు సింక్ అవ్వదు. ఉచిత సేవ చేసే ఆఫీసులు కూడా ఓ మాదిరిగా కళగా ఉంటాయి. చలానాల ధనంతో సర్కారుకు ఇంధనాన్ని నింపే ప్రధాన విభాగం మాత్రం ఇలా దయ్యాల కొంపల్లో నడుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 26 రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 100 కోట్ల ఆదాయం వస్తుంటుంది. విజయవాడ సిటీ విషయానికొస్తే పటమట ఎస్ఆర్ఓలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అలాంటి ఆఫీస్ ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారి చూసి తరించండి. కళానగర్లో ఉన్న ఈ కార్యాలయం కొన్ని దశాబ్దాలుగా ఇలాగే కునారిల్లుతోంది. ఆఫీస్ మార్చాలని ప్రతిపాదనలు వచ్చినా ఆచరణలోకి రాలేదు. అద్దె ఇంటికి మారాలని చూశారు, అది పెండింగ్లోనే ఉంది. 6 బయట రేకుల కింద 4 కుర్చీలుంటాయి. ఒక ఫ్యాన్ దడదడమని తిరుగుతూ ఉంటుంది. అంతే, అంతకు మించి ఏ సౌకర్యమూ ఉండదు. ఇవిగో ఇవే టాయిలెట్స్. వాంతొచ్చేలా ఉంది కదా. ఇవి శుభ్రం చేసి కొన్ని దశాబ్దాలవుతోంది. పార్కింగ్ ఫెసిలిటీ లేదు. పెరుగుతున్న క్రయ విక్రయాలకు అనుగుణంగా ఆఫీస్ స్పేస్ పెంచాలన్న స్పృహ ఏ సర్కారుకు లేదు. ఇదిగో ఇది గుడివాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. ఈ బిల్డింగ్ ఎప్పటిదో తెలుసా? 1909 నాటిది. అంటే నిండా 116 ఏళ్లు. లోపల ఆఫీసు సౌందర్యం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. పెచ్చులూడిన స్లాబ్, ప్యాచులు వేసిన ఫ్యాన్లు, రూఫ్ కోలకుండా యాంగర్లు, గజ్జి కుక్కల్లాంటి గోడలు, పురాతన కాలం నాటి రాతలు, లోపలంతా గతుకుల దారి, చెట్ల కింద ఎదురుచూపులు. ఆఫీస్లో నలుగురు నిలబడ్డానికి లేదు. ఎవ్వరొచ్చినా 6 బయటే. ముందంతా కావలసినంత స్పేస్ ఉంది, కానీ వాడుకోవడానికి లేదు. తలుచుకుంటే పార్కింగ్ ఓ పక్క, వాష్రూమ్స్ ఇంకో పక్క, క్యాంటీన్, మరుగుదొడ్లు, వికలాంగులకు ర్యాంప్, వృద్ధులకు వీల్ చైర్, ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేంత జాగా ఉంది. కానీ ఏ సర్కారు ఆ దిశగా చొరవ తీసుకోదు. జనం నుంచి డబ్బులు తీసుకుంటారు, కానీ జనానికి కనీస గౌరవం ఇవ్వరు. ఆర్థికంగా ఉన్న వారెవ్వరైనా వస్తే కార్లలోనే కూర్చుని తమ వంతొచ్చినప్పుడు లోపలికి వెళ్లి పని చేసుకునొస్తారు. బీదాబిక్కి మాత్రం ఇలా బయట నిలబడతారు. ఇక ఇదేమో నందిగామ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. కక్షిదారులతో నిత్యం కిటకిటలాడే ఈ ఆఫీసు సిబ్బందికే సరిపోదు. ఇక వచ్చిన జనం ఎవరి నెత్తిమీద కూర్చోవాలి? నిలబడి నిలబడి అలసి సొలసి కోలబడిపోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు నిలువు కాళ్ల మీద ఉండాలి. కూర్చుందామన్నా దిక్కు దివాణం లేదు. మరుగుదొడ్లు లేక పాప భీతితో మంచునీళ్లు కూడా తాగలేకపోతున్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చక్కదనాన్ని ఒకసారి చూడండి. తాతల కాలం నాటి భవనం, రేకుల షెడ్డు, గొడ్ల చావిడి కంటే అధ్వాన్నం. దూరం నుంచి చూస్తే ప్రభుత్వ పశు వైద్యశాల మాదిరిగా కనిపిస్తుంది. సర్కారుకు అక్షయపాత్ర లాంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇదంటే నమ్మశక్యం కాదు. వర్షం వస్తే తాళాలేసుకుని వెళ్లాల్సిందే. ఈ రద్దీ తగ్గట్టుగా సౌకర్యాలు గాని, నీడనిచ్చే పరిస్థితి గాని, మంచినీళ్ళ సౌకర్యం గాని, కుర్చీలు గాని ఎలాంటి పరిస్థితులు లేవు. ఇక కైకలూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇది కూడా ఇండిపెండెన్స్ రాకముందు కట్టిందే. 2 కొండలు, 3 మెట్లు, 4 చెట్లు తప్ప ఇక్కడేముండవు. ఇలా ఉందేంటి అని ఎవ్వరూ అడగరు. అడిగినా పైసార్లు పట్టించుకోరు. దీన్నుంచి ఆదాయం కావాలి, కానీ దీని ఆలనా పాలనా ఎవడికి కావాలి? సర్కారును నడిపే ఇరుసులా, పరిగెత్తించే ఇంధనంలా ఉండే ఒక ఇంపార్టెంట్ శాఖ ఇలా వెలవెలపోవడం ఏ సర్కారుకు మంచిది కాదు. జనం గోస పుచ్చుకుంటూ జనం నుంచి డబ్బులు గుంజడం ఏమాత్రం నైతికం కాదు. ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాలి. ఇన్ని కోట్ల ఆదాయం జనరేట్ చేసే ఆఫీస్ కార్పొరేట్ తరహాలో ఉంటే వచ్చే నష్టమేంటి? జనానికి ఆ మాత్రం సేవ చేస్తే తప్పేంటి?